లిక్కర్ స్కామ్ కేసులో కవిత రెండో రోజు సిబిఐ విచారణ ముగిసింది. కవితపై వచ్చిన ఆరోపణలపై నిన్న ఈ రోజు సిబిఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 10 గంటలకు రావుస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ముందు కవితను హాజరుపరచనున్నారు సిబిఐ అధికారులు. నేడు ములాఖత్లో భాగంగా కవితను ఆమె అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావులు కలిశారు. ఇక విచారణ సందర్భంగా కవిత సిబిఐ మధ్య సంభాషణల విషయానికి వస్తే గంట సేపు సిబిఐ అధికారులు కవితను విచారించినట్లు సమాచారం. కవితపై వచ్చిన ఆరోపణలపై మొదటి రోజు విచారణ జరిగినట్లు తెలుస్తోంది. ఆధారాలను కవిత ముందు ఉంచి ఆర్థిక లావాదేవీలపైన సిబిఐ విచారించింది. వీటి గురించి తనకు అస్సలు ఏమీ తెలియదని కవిత సమాధానమిచ్చినట్లు సమాచారం. ఎవరి నుంచి తాను డబ్బులు తీసుకోలేదని సిబిఐకి కవిత తెలిపింది. శరత్ చంద్రారెడ్డి, కవితకు మధ్య జరిగిన బ్యాంకు లావాదేవీలపైన సిబిఐ ప్రశ్నించగా బ్యాంకు లావాదేవీలు ఎవరైనా చేయొచ్చు, దీనికి పరిగణలోకి ఎలా తీసుకుంటారని కవిత ఎదురు ప్రశ్నించారని సమాచారం. తన దగ్గర ఇప్పటి వరకు ₹1 గుర్తించారా అంటూ సిబిఐని కవిత ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని సిబిఐకి కవిత తెలిపిందట. కాల్ రికార్డ్స్, వాట్సాప్ చాటింగ్లు ఉన్నాయంటూ కవితను సిబిఐ నిలదీసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రెండో రోజు సిబిఐ విచారణ ఏ విధంగా ముగిసింది? రేణు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత 3 రోజుల సిబిఐ కస్టడీకి రౌజోని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా అనుమతించారు. ఈ రోజుతో 2 రోజుల కస్టడీ ముగిసింది. నిన్న ఈ రోజు కవితను విచారించారు. రేపు ఉదయం 10 గంటలకు రౌజోని కోర్టులో మళ్ళా సిబిఐ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే నిన్న దాదాపు గంట సేపు కవితను విచారించినట్టు తెలుస్తోంది. గతంలో ఏదైతే ఆరోపణలు వచ్చాయి కవిత పైన 100 కోట్ల ముడుపులకు సంబంధించి కానీ ఆర్థిక లావాదేవీలు, ఇక సిబిఐ కస్టడీలోకి తీసుకునే ముందు సిబిఐకి సంబంధించిన ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో అభియోగాలు నమోదు చేశారు. శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన 80 లక్షల జాగృతికి ఇచ్చిన విరాళాలు కానీ, మహబూబ్ నగర్ కు సంబంధించిన భూమి విషయంలో 14 కోట్ల ట్రాన్సాక్షన్స్ కానీ, దీనిపై కూడా ఆ కవితను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. నాకు ఎవరి దగ్గర నుంచి కూడా డబ్బులు రాలేదు, నేను ఎటువంటి ఆర్థిక లావాదేవీలను భాగం కాలేదు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ట్రాన్సాక్షన్స్ కానీ, చేతులు మారడం కానీ, ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోవడం కానీ, నేను ఇవ్వడం కానీ జరగలేదు, ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు అంటూ కూడా కవిత కొట్టిపారేశారు. మరోవైపు ఏదైతే శరత్ చంద్రారెడ్డికి మీ మధ్య జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఆధారాలు ఉన్నాయంటూ కూడా తెలిపిన నేపథ్యంలో అవన్నీ కూడా మ్యానిపులేట్ చేసి చేస్తారు, ట్రాన్సాక్షన్ జరిగినంత మాత్రాన అవి ఎలా పరిగణలోకి తీసుకుంటారంటూ కూడా ఆ కవిత తిరిగి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈడీ కానీ సిబిఐ కానీ నా దగ్గర నుంచి ఏమైనా ₹1 మీరు రికవరీ చేయగలిగారా, స్వాధీనం చేసుకున్నారంటూ కూడా కవిత ఎదురు ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక వాట్సాప్ చాటింగ్లు కానీ, కాల్ రికార్డింగ్లు, అలాగే స్క్రీన్ షాట్లన్నీ కూడా మా దగ్గర ఉన్నాయంటూ కూడా సిబిఐ కవితను ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇవన్నీ కూడా మ్యానిపులేట్ చేసినట్లుగా తెలుస్తోందంటూ కూడా ఆ కవిత సిబిఐ అడిగిన ప్రశ్నలన్నింటి కూడా ఎదురు సమాధానం చెప్తూ నిన్నంతా కూడా ఈ ప్రశ్నలన్నీ కూడా సంభాషణలు జరిగినట్లుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం ఉంది. ఇక ఈ రోజు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఆ కవితను ప్రశ్నించారు. ఇదే విధంగా నిన్న ఏ విధంగా అయితే ప్రశ్నించారో, అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీలోకి మీరు ఏ విధంగా వెళ్లారు, ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించారు, మీరు ఎవరెవరికి జోన్లు కేటాయించారు, జోన్లు కేటాయించడం ద్వారా మీరు ఎంత మేర ప్రతిఫలం ఆశించారు అనేది మొత్తం అనేక ప్రశ్నలను కూడా సంధించినట్టు తెలుస్తోంది. ఇక నిన్న ఏ విధంగా అయితే సమాధానం చెప్పారు, ఈ రోజు కూడా అదే విధంగా ఆ కవిత నుంచి సమాధానాలు రాబట్టినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మొత్తంలో చూసుకుంటే నిన్న ఈ రోజు కస్టడీ ముగిసింది. మళ్ళా రేపు ఉదయం 10 గంటలకు సిబిఐ కార్యాలయం నుంచి రౌజోని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు కవితను హాజరుపరచబోతున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత కవిత సోదరుడు కేటీఆర్, భర్త అనిల్, అడ్వకేట్ మోహిత్ రావు ముగ్గురు కూడా ఈ రోజు కవితను కలిశారు. 6 గంటలకు లోపలికి వెళ్లిన వారు దాదాపు 7:40కి బయటకు వచ్చారు. అంటే దాదాపు గంటన్నరకు పైగా కూడా సిబిఐ కార్యాలయంలో కవితతో ములాఖాతులో భాగంగా కలిసినట్టు తెలుస్తోంది. ఇక నిన్న ఈ రోజు ఏ విధంగా విచారణ జరిగింది, కవితకు ఆరోగ్యం ఎలా ఉంది, లోపల ఫెసిలిటీస్ అన్ని ఇస్తున్నారా లేదా అనే దానిపై కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. రేపు కోర్టులో హాజరుపరిచే సందర్భంలో న్యాయపరంగా ఇటు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ప్రధానంగా కవితతో మాట్లాడినట్లుగా సమాచారం అయితే అందుతోంది. రైట్, థాంక్యూ శివ.